నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం. కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈ రోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి. నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న చిన్న కుంటలు మాట్లాడాను. ఇంకో పక్క మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. రాజేంద్ర కుమార్ అనే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు మళ్లీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా.